వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తుది అంకానికి చేరింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభతో ముగించేందుకు పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఇచ్చాపురంలోని పాత బస్టాండ్ వద్ద ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకు సంబంధించిన ఏర్పాట్లను నాయకులు పూర్తి చేశారు. పాదయాత్ర అనంతరం పైలాన్ ఆవిష్కరించనున్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు ఘట్టానికి చేరింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ నుంచి 2017 నవంబర్ 6వ తేదీన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. మొత్తం 341 రోజుల పాటు సాగిన పాదయాత్ర 3648 కిలోమీటర్ల మేర సాగింది. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 133 నియోజకవర్గాల్లో 123 బహిరంగ సభలతో పాటు 55 ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఇక ఆఖరి రోజైన ఇవాళ పాదయాత్రను 124వ బహిరంగ సభతో జగన్ ముగించనున్నారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటికే ఇచ్చాపురం సమీపంలోకి వచ్చిన జగన్ కొత్త కొజ్జిరియా గ్రామం నుంచి తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం లొద్దపుట్టి గ్రామం వద్ద తన యాత్ర ముగింపు సూచకంగా నిర్మించిన విజయ సంకల్ప స్తూపాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలానికి ఆయన చేరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పైలాన్ ప్రాంతానికి వచ్చి ఈ పైలాన్ని ఆవిష్కరించి అశేషమైన జనసందోహంతో ఇక్కడి నుంచి ముగింపు సభ దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి అక్కడ తన ముగింపు సందేశాన్ని తెస్తారు. అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇక్కడ మేము సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. స్థానిక ప్రజలు కూడా మాతో మమేకం అవుతూ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరి షర్మిల చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయ స్తూపాలను జగన్ సందర్శించనున్నారు. ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను తరలించడానికి పెద్ద ఎత్తున వైసీపీ ఏర్పాట్లు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఆఖరి రోజు 8 గంటలకు ఉదయం పాదయాత్ర ప్రారంభమై కొత్త కొజ్జిరియా గ్రామం వద్ద ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం లంచ్ గ్రామం లొద్దపుట్టి గ్రామం వద్ద ఉంటుంది. అక్కడి నుంచి 1 కిలోమీటర్లో ఈ స్తూపం ఉంది. ఇక్కడికి వచ్చి విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించుకొని పాత బస్టాండ్ సెంటర్ దగ్గర జరిగే బహిరంగ సభలో ప్రసంగించి నేరుగా విజయనగరం వెళ్తారు. విజయనగరంలో రాత్రి 10 గంటలకి రైలు ఎక్కి అక్కడి నుంచి తిరుపతి చేరుకొని తిరుపతి బయలుదేరి పైకి మెటల్ మార్గం గుండా చేరుకొని దర్శనం చేసుకుంటారు. కానీ భారీ బహిరంగ సభ జరగబోతుంది. మేము ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా కూడా ఎప్పుడు ఒక మొబిలైజేషన్ కానీ ఏర్పాట్లు కానీ ఉండవు. ఇప్పుడు కూడా ఉండవు. తీసుకునేది కేవలం భద్రతా ఏర్పాట్లు. వచ్చిన వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా మంచినీళ్ళు సరఫరా చేయడం వాటి వరకు తప్ప మిగతా ప్రత్యేక ఏర్పాట్లే ఉండవు. జగన్ పాదయాత్ర సూచికగా 95 అడుగుల విజయ స్తూపాన్ని నిర్మించారు. ఈ స్తూపంలో 13 జిల్లాల్లో జగన్ చేపట్టిన యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ను కనిపించే విధంగా రూపకల్పన చేశారు. స్తూపానికి పైభాగంలో పార్టీ పతాకాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.